తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. జై భీమ్, జై తెలంగాణ. ఈరోజు మన స్పెషల్ టాపిక్ ఇక్కడ చూసుకోవచ్చు. 100 కోట్లకు బేరం, చెల్లని పైసతో చిల్లర రాజకీయం. కేసీఆర్ను తప్పదువ పట్టిస్తున్న కేటీఆర్కి ఆరూరి రమేష్ తోటి 100 కోట్ల బేరం కుదిరిందా? పైసల మూటల కోసం కేటీఆర్ కార్యకర్తలకిచ్చిన మాటను పక్కన పెట్టిండా? కేటీఆర్ నిలకడలేని నిర్ణయాలతోటి బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుందా? ఉద్యమ స్ఫూర్తి కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ పాములకు పాలు పోసి ప్రజల మీదికి వదిలే ప్రయత్నం చేస్తున్నదా? ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేయలేనోడి పైసల కాశపడి కేటీఆర్ పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నాడా? గుంటనక్కలను, అడ్డగాడిదలను, అవినీతి పరులను, అక్రమార్కులను తమ పార్టీ నుండి ప్రోత్సహించి తమ పార్టీ నుండి టికెట్లు ఇచ్చి మళ్ళీ కార్యకర్తలను మోసం చేసే కార్యక్రమానికి కేటీఆర్ ఆలోచనలు చేస్తున్నాడా? విలువలు లేని రాజకీయాలు చేస్తూ విలువల గురించి మాట్లాడే కేటీఆర్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందా? రూపాయి లేకుండా సిద్ధాంతంతో కూడిన ఉద్యమాన్ని నిర్మించి అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు అధికారాన్ని సాగించిన బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని కూడా కాదని కేటీఆర్ సొంత పావులు కదుపుతున్నాడా? ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ, పార్టీ నాయకులను కన్ఫ్యూజ్ చేస్తూ, కార్యకర్తలను వంచిస్తూ, మోసగాళ్లకు, దగాకోర్లకు, డబ్బున్నోళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వడానికి కేటీఆర్ సిద్ధమవుతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పార్టీ ఓడిపోగానే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి దూకి బీజేపీ టికెట్ మీద పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి కూడా దూకిన విషయం తెలిసిందే. కాంగ్రెస్లోకి దూకిన ఎమ్మెల్యేలను దొంగలని, క్యారెక్టర్లెస్ ఫెలోలని, పార్టీకి ద్రోహం చేశారని, పార్టీ మారినోళ్లను బీఆర్ఎస్ గేటు కూడా దొక్కనివ్వమని కేటీఆర్ గారు గొప్ప గొప్ప విలువలతో కూడిన మాటలను మాట్లాడడం జరిగింది. కానీ తీరా చూస్తే ఏమైంది? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో కేసేసి వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి మళ్ళా 10 స్థానాల్లో ఎన్నికలు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పుడు నాలాంటి వాళ్ళందరం కూడా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యక్తులను డిస్మిస్ చేయవలసిందే, వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందే. ఇలాంటి చిల్లర రాజకీయాలను మునుముందు తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ పార్టీని కావచ్చు, స్పీకర్ గారిని కావచ్చు మేము కూడా వ్యతిరేకించినాం. బీఆర్ఎస్ పక్షాన నిలబడి మేము కూడా గొంతు కలిపినాం. కానీ తీరా చూస్తే కేటీఆర్ ఏం చేస్తున్నాడు? కార్యకర్తలను మోసం చేస్తున్నాడు. కార్యకర్తలకు ఇచ్చిన మాటను తీసి పక్కన పెట్టిండు. పైసల కోసం పదవులను మళ్ళీ అమ్ముకుంటున్నాడు, టికెట్లను మళ్ళీ అమ్ముకుంటున్నాడు. బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి దూకిన ఆరూరి రమేష్ను తీసుకొచ్చి మళ్ళీ ఇదే స్టేషన్ గన్పూర్ మీద, మళ్ళీ అదే వర్ధనపేట మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడు. వర్ధనపేటలో చెల్లని పైసా గన్పూర్లో ఎట్లా చెల్లుతుంది? వర్ధనపేటలో తిరస్కరించిన ప్రజలు గన్పూర్ ప్రజలు ఎట్లా ఆహ్వానిస్తారు? కేటీఆర్ తెలివితక్క నిర్ణయాలా ఇవి? పార్టీని బస్టు పట్టించే నిర్ణయాలా ఇవి అనేది కూడా కేటీఆర్ అర్థం చేసుకోవాలి. వర్ధనపేటలో చెల్లని పైసను స్టేషన్ గన్పూర్ మీద బలవంతంగా రుద్దడానికి కేటీఆర్ చేస్తున్న అట్టర్ ఫ్లాప్ ప్రయత్నం అని చెప్పాలి. భూబకాసూరుడిగా, అవినీతిపరుడిగా, అక్రమార్కుడిగా పేరున్న ఆరూరి రమేష్ని వర్ధనపేట ప్రజలు చిత్తుగా ఓడించింది. ఓ విధంగా చెప్పాలంటే ఒక అనామకుడి చేతిలో ఇదే ఆరూరి రమేష్ గారు భయంకరమైన ఓటమిని చవిచూసింది. సరే, రాజకీయాలన్నాక గెలుపు ఓటములు సహజం. ఓడిపోయిన ఆరూరి రమేష్ గారు వర్ధనపేట ప్రజల పక్షాన వాళ్ళ సమస్యల మీద కొట్లాడడంలో శ్రద్ధ లేదు. కానీ అధికారం పోగానే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుండి నిలబడితే గెలుస్తాననే ఓ దురుద్దేశమైన ఆలోచనతోటి 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని వదిలేసి అధికార దాహంతో, పైసల దాహంతో బీజేపీ నుండి పార్లమెంట్లో పోటీ చేసి దెబ్బతిన్నాడు. ప్రజా సమస్యలు పట్టని ఆరూరి రమేష్ని
బీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వాసం లేని ఆరూరి రమేష్ని, బీఆర్ఎస్ పార్టీని వంచిన ఆరూరి రమేష్ని తన పైసల కోసం కేటీఆర్ మళ్ళీ పిలిచి బీఆర్ఎస్లో అవకాశం ఇస్తున్నాడంటే ఇది కార్యకర్తలను అవమానించడం కాదా? ఇది కార్యకర్తలను వంచడం కాదా? వర్ధనపేటలో చెల్లని రమేష్ స్టేషన్ గన్పూర్లో ఎట్లా చెల్తాడు అనుకుంటున్నారు? ఇది దుర్మార్గం కాదా? 10 మంది ఎమ్మెల్యేలని పార్టీ నుండి కాంగ్రెస్లోకి దూకితే వాళ్ళని దొంగలు అంటాను కదా కేటీఆర్. మరి ఇదే రమేష్ నీ పార్టీని కాలదాన్ని బీజేపీలోకి దునికి బీజేపీ నుండి పోటీ చేస్తే మళ్ళా ఆయనను తీసుకొచ్చి ఈయన నీతిమంతుడు అని చెప్పి ప్రజల మీద రుద్దాలని చూస్తే నీ కార్యకర్తలకు ఎలాంటి విలువలు నేర్పించినట్టు? నీ కార్యకర్తలను మోసం చేసినట్టు కాదా? నీ కార్యకర్తల ఆవేదనను నువ్వు ఏం అర్థం చేసుకున్నట్టు? పార్టీ మారిన ఏ ఒక్కరిని కూడా బీఆర్ఎస్ పార్టీ గేటు కూడా దొక్కనివ్వమని చెప్పిన కేటీఆర్ మాటలు ఇప్పుడు ఏమైనాయి? ఒక్కసారి నికార్సైన బీఆర్ఎస్ కార్యకర్తల ఆవేదన ఎట్లా ఉన్నదో ఒకసారి ఈ ఆడియో వినండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్తే. ఈ ఫోటోలో ఉన్న ఆరూరి రమేష్ మన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పోయి బీజేపీలో కలిసిండు. అట్లా అని చెప్పి కొందరు ఏం చేశారు, ఇంకొందరు ఎమ్మెల్యేలు, ఈయన ఓడిపోయిన ఎమ్మెల్యే, కొందరు గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. మన పార్టీ వదిలిపెట్టి పోయినోళ్ళను తిరిగి మన పార్టీలోకి చేర్చుకోము అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఆరూరి రమేష్ని పిలిచినోడు వాడు బీఆర్ఎస్ వాడు పిలిచిండు. ఇన్ని రోజులు కష్టపడతారు ఒక్కో కార్యకర్త, గెలిచినా ఓడిపోయినా. కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు ఎంతోమంది ఎమ్మెల్యే టికెట్ కోసం. వాళ్ళందరూ పిచ్చగుంట్ల కేటీఆర్ అన్న ఒకటి చెప్తాడు, హరీష్ అన్న ఒకటి చెప్తాడు, కేసీఆర్ ఒకటి చెప్తాడు, టీఆర్ఎస్ జెండాలు మోస్తారా? ఇలాంటి సుల్లి ఒకసారి ఈ సుల్లి అసలు ఈయనతోనే అర్థం కాదు అందరినీ. ఈయన ఇట్లా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత పిచ్చగుంట్లో ఎక్కడ లేనట్టే లెక్క. ఇజ్జత్ మానం ముడ్డ మర్యాద ఏమన్నా ఉంటాయి. ఇటువంటి లంజోకులను పార్టీలకు రానియకుర్రి, కష్టపడ్డోనికి పదవి ఇర్రి. పైసలు లేనోనికి కాదు, పైసలు ఉన్నోనికి కాదు, పైసలు లేనోనికి మీరు అధికారం ఇవ్వరేమన్నా. పైసలు లేకుండా పేదింటి నుంచి వచ్చినోనికి ఒక అధికారం ఇచ్చి వాడిని పార్టీ కోసం కష్టపడడం అంటే కష్టపడతాడు. 10 సంవత్సరాలు అధికారం ఉన్న రోజులు గుద్దాలు తెంగి తిన్నారు, పార్టీ వదిలిపెట్టి పోతారు, మళ్ళీ మన పార్టీలోకి వస్తారు. విన్నారు కదా, నికార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా పార్టీ మారిన నాయకులని తిరిగి పార్టీలోకి తీసుకోవద్దని అమ్మనాబూతులు తిడుతున్నారు. ఇలాంటి దరిద్రమైన నిర్ణయాలను ఎవడు తీసుకుంటున్నాడు పార్టీలో అని చెప్పు తీసుకొని కొట్టే ఆలోచనలు చేస్తున్నారు. ఈ ఆలోచనను కేటీఆర్ చేస్తున్నాడా, ఇలాంటి ఆలోచనను కేసీఆర్ చేస్తున్నాడా అని నిలదీస్తున్నాడు. 10 సంవత్సరాలుగా పందికొక్కుల్లాగా తిని పార్టీ పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా 10 సంవత్సరాలు ప్రజల సంపదను దోచుకొని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన 2 సంవత్సరాలు కొట్లాడలేని ఈ నాయకులను మళ్ళీ ఎందుకు పార్టీలోకి తీసుకుంటున్నారని కూడా గల్లాబట్టి కేటీఆర్ని అడుగుతున్నారు. పార్టీకి మైలేజ్ వస్తుందని, మళ్ళీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఒక ఆలోచనతోటి మాత్రమే ఆరూరి రమేష్ మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్నాడనే ఓ నిజాన్ని కార్యకర్తలు గమనించడం ఇక్కడ విశేషం. కేటీఆర్ గారు మరి పార్టీ నుండి కొత్త నాయకులకు అవకాశం ఇవ్వరా? పార్టీ కోసం పరోక్షంగా ప్రత్యక్షంగా కొట్లాడే వాళ్ళ అవకాశాలను దెబ్బతీస్తారా? నీతి నిజాయితీతోటి కూడిన లక్షలాది మంది కార్యకర్తలను, లక్షలాది మంది లీడర్లను పట్టించుకోకుండా పైసలున్న వాళ్ళకే మీరు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తారా? అసలు కొత్త రాజకీయ నాయకులను తయారు చేసుకునే శక్తి బీఆర్ఎస్ పార్టీకి లేదా? కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పైసలున్నోళ్ళనే పార్టీలోకి ఆహ్వానించిండా? పైసలున్నోళ్ళను మాత్రమే కేసీఆర్ నమ్ముకున్నాడా? అట్లా నమ్ముకుంటే ఉద్యమం నడిచేదా? మరి ఇప్పుడెందుకు పైసలున్నోళ్ళ వెంట కేటీఆర్ పడుతున్నాడు? పైసలు లేకపోతే రాజకీయం చేయలేమా? పైసలు ఉన్న వాళ్లకు పెద్దపీట వేస్తారా? పార్టీ కోసం జీవితాలను త్యాగం చేసేటోళ్ళను, పార్టీ కోసం అహోరాత్రులు శ్రమించేటోళ్ళను కాదనుకొని పైసల మూటలు తీసుకొచ్చేటోళ్ళకే పదవులు పంచుతారా అని కూడా మేము అడగదలుచుకున్నాం. కేటీఆర్, నీ విలువలు లేని మాటలు, నీ విలువలు లేని ప్రవర్తన, నీ విలువలు లేని రాజకీయాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఒక శాపంగా మారినాయని కూడా చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాసనను కోల్పోయింది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రంగును కోల్పోయింది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ను కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ జై తెలంగాణ అనే అర్హతే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తన ఉద్యమ స్వరూపాన్ని, తన ఉద్యమ సెంటిమెంట్ని, తమ ఉద్యమ నినాదాన్ని మర్చిపోయి పైసలున్నలకు పదవులు ఇచ్చి
పైసలు ఉన్నలకు మాత్రమే టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం అవసరం లేదనేది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు అర్థమవుతున్నది, తెలంగాణ ప్రజలకు కూడా మున్ముందు అర్థం కాబోతున్నది. కాబట్టి పైసలను నమ్ముకొని, పైసలున్న నాయకులను నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేయబోతుందంటేనే విలువలు పూర్తిగా మర్చిపోయి తాము చెప్పిన మాటలకే తాము కట్టుబడి ఉండకుండా ఒక చిల్లర రాజకీయాలను, ఒక పైసల రాజకీయాలను తెలంగాణలో చేయబోతున్నది బీఆర్ఎస్ పార్టీ అనేది మనమందరం గుర్తుంచుకోవాలి.